ఐపీఎల్ 17లో వరుస పరాభవాలతో నిరాశపరుస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఖాతాలో 7వ ఓటమి నమోదైంది. కోల్కతా నైట్ రైడర్స్ తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 222 పరుగులు చేసింది. భారీ ఛేదనలో ఆర్సీబీ బ్యాటర్లు ఆది నుంచే దంచుడు మంత్రాన్ని పఠించినా ఒక్క పరుగు తేడాతో ఓటమికి తలవంచాల్సి వచ్చింది. అనిశ్చితికి మారుపేరైన ఆర్సీబీ మరోసారి తడబాటుకు గురవడం బెంగళూరు అభిమానులకు మింగుడు పడట్లేదు. ఛేదనలో ఆర్సీబీ కథ ముగిసిందని అనుకున్న స్టాక్ వేసిన చివరి ఓవర్లో కర్ణ్ శర్మ తొలి 4 బంతుల్లో 3 సిక్సర్లు కొట్టి మళ్లీ ఆ జట్టును పోటీలోకి తెచ్చాడు. దీంతో ఆర్సీబీ విజయానికి 2 బంతుల్లో 3 పరుగులు అవసరమవడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కానీ దురదృష్టం ఆర్సీబీని మరోసారి వెంటాడింది. 5వ బంతికి కర్ణ్ స్టార్కే రిటర్న్ క్యాచ్ ఇవ్వగా ఆఖరి బంతికి ఫెర్గ్యూసన్ 2వ పరుగు కోసం యత్నించి రనౌట్ అవడంతో కోల్కతా ఊపిరి పీల్చుకుంది. ఆర్సీబీకి మరోసారి గుండె పగిలింది. ఒక్క పరుగు తేడాతో మ్యాచ్ గెలవడం ఐపీఎల్లో కేకేఆర్ కు ఇదే మొదటిసారి కాగా ఒక్క పరుగు తేడాతో ఓడడం కూడా ఆర్సీబీకి ఇదే తొలిసారి.